ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే రష్యా దగ్గర నుంచి ఇండియా క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తుంది కాబట్టి ట్రంప్ మన మీద 50% టారిఫ్స్ వేశాడు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే మొదటగా 25% టారిఫ్ వేసి ఆ తర్వాత మీరు కనుక రష్యా దగ్గర నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపకపోతే మరొక 25% వేస్తానని చెప్పటం, ఇండియా దాన్ని పూర్తిగా పోరా అన్నట్టుగా పడచవన పెట్టడం, చక్కగా నేషన్స్ ఇంట్రెస్ట్ ఈజ్ ఫస్ట్ అన్నట్టుగా, అంటే మన భారతదేశం ప్రజలు, మన భారతదేశ ఆర్థిక అభివృద్ధి ఇది ఇంపార్టెంట్ అని చెప్పేసి భారత్ కూడా చక్కగా రష్యా దగ్గర నుంచి ఆయిల్ని అంటే చమురుని కొనుగోలు చేయడం ఎక్కువ చేసింది. ఓకే, అయితే దాంతో 50% టారిఫ్ పడిపోయింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. సెకండ్ విషయం ఏంటి అంటే ఇప్పుడు ఏకంగా వందల కొద్ది ఆయిల్కి సంబంధించిన నౌకలు సముద్రంలోకి రిలీజ్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? అది భారత్ దగ్గర నుంచి వెళ్తున్నాయి. అంటే భారత్కి ఇది చాలా శుభవార్త. అదేంటి, ఇదంతా ఎందుకు జరిగింది? సడన్గా ఎందుకు ఇంత మార్పు వచ్చింది అనుకుంటున్నారు కదా? ఈ వీడియోలో అన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్. అన్ని రీజన్స్ తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఒక్కసారి ఈ వీడియోకి లైక్ ఇవ్వండి. మేము ఎన్నో రకాల జియో పాలిటిక్స్ ఇంకా రకరకాల విషయాల గురించి క్లీన్ అండ్ క్లియర్ అబ్జర్వేషన్తో పాటు అనాలిసిస్తో పాటు రియల్ ఫ్యాక్ట్స్ని కూడా మేము ముందుకు తీసుకొస్తాం. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయితే ఇప్పుడు నిజానికి ఈ 2025 జూలై మంత్లో EU నేషన్స్ అంటే యూరోపియన్ నేషన్స్ ఏ దేశం అయితే రష్యా దగ్గర నుంచి చమురు కొనుగోలు చేస్తుందో ఆ దేశం నుంచి మేము మళ్ళీ తిరిగి కొనుగోలు చేసుకోము అని చెప్పేసి తేల్చెప్పింది. అంటే ఇండియా దగ్గర నుంచి మేము చమురుని కొనుగోలు చెయ్యము అని చెప్పేసి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది. కానీ అదే EU నేషన్స్ మళ్ళీ యూటర్న్ తీసుకుని ఆగస్ట్ నుంచి మళ్ళీ ఈ క్రూడ్ ఆయిల్ని అంటే చమురుని కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. ఇదేం ట్విస్ట్ అనుకుంటున్నారు కదా? ఇక్కడే అసలైన పెద్ద ట్విస్ట్ ఉంది. బేసిక్గా ఇక్కడ ట్రంప్ అండ్ యూరోపియన్ నేషన్స్ వర్సెస్ అయిపోయాయి అనమాట. ట్రంప్ వర్సెస్ యూరోపియన్ నేషన్స్ అయిపోయాయి. ట్రంప్ చెప్పిన విషయం ఏంటంటే భారత్ దగ్గర నుంచి మీరు చమురు కొనుగోలు చేయడానికి వీల్లేదు అని చెప్పాడు. అంతేకాకుండా మిగతా వస్తువుల మీద కూడా మీరు టారిఫ్ సుంకాలు వేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి EU దేశాలు పూర్తిగా వ్యతిరేకించేసాయి. కారణం ఏంటంటే యూరోపియన్ నేషన్స్కి భారత్ ఇస్తున్న అతి తక్కువ రేటు ఇక్కడ కారణం. ఇక్కడ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిన విషయమే, రష్యాకి అమెరికాకి పడదు. వీళ్ళిద్దరూ బద్ధ శత్రువులు. అలాగే యూరోపియన్ నేషన్స్ కూడా రష్యా అంటే పడదు. కానీ మ్యాటర్ ఏమైందంటే మన భారత్ రష్యా దగ్గర నుంచి చమురు కొనుగోలు చేసి అంటే క్రూడ్ ఆయిల్ని కొనుగోలు చేసి దాన్ని బాగా రిఫైన్ చేసి ప్రాసెసింగ్ చేసేసి దాన్ని మళ్ళీ గ్యాసోలిన్గా, పెట్రోల్గా, డీజిల్గా ఇలా రకరకాలుగా మనం యూరోపియన్ నేషన్స్కి అమ్ముతాం. దీనివల్ల మన భారత్కి చాలా లాభం. అయితే ట్రంప్ చెప్పినప్పటికీ కూడా ఈ యూరోపియన్ నేషన్స్ మాత్రం మాట వినకుండా మన భారత్ దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ 5% డిస్కౌంట్ ఇవ్వడం జరిగిందనమాట మన భారత్కి క్రూడ్ ఆయిల్ రష్యా వాళ్ళు. సో ఆ 5% డిస్కౌంట్ అనేది యూరోపియన్ నేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా యూరోపియన్ నేషన్స్ మన భారత్తో ఫ్రీ ట్రేడ్కి సంబంధించి ఒక మంచి డీల్ని ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధపడుతున్నాయి. మరొక అద్భుతమైన విషయం ఏంటంటే యూరోపియన్ నేషన్స్కి రాబోయేది చలికాలం. ప్రస్తుతం కూడా వాళ్ళకి చలికాలమే, కానీ రాబోయేది చాలా పీక్ అనమాట. ఆ సమయంలో వాళ్ళకి ఫ్యూయల్ అవసరం రెట్టింపు అవుతుంది. ఈ లోపు ఏమైంది అంటే యూరోపియన్ నేషన్స్ నెదర్లాండ్స్కి సంబంధించిన అతిపెద్ద రిఫైనరీ చేసే ప్రాసెసింగ్ యూనిట్ అండర్ మెయింటెనెన్స్లో ఉంది. అంటే లాస్ట్ ఇయర్ ఎండింగ్ నుంచి కూడా అది మెయింటెనెన్స్లోనే ఉంది. నిజానికి అది నెక్స్ట్ ఇయర్ అంటే 2026 మార్చ్ లేదా ఏప్రిల్లో స్టార్ట్ అవ్వాల్సింది కాస్త మెయింటెనెన్స్ పనులు అర్జెంటుగా స్టార్ట్ చేయాల్సిన క్రమంలో ఇప్పుడు అతిపెద్ద నెదర్లాండ్స్ ఆయిల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది రిపేర్లో ఉంది, అంటే ఆ మెయింటెనెన్స్లో ఉంది. సో మన భారత్ దగ్గర నుంచి వాళ్ళు చమురు కొంటేనే వాళ్ళకి గిట్టుబాటు, వాళ్ళకి తక్కువ రేటుకు వస్తుంది. ఎందుకంటే కన్సంప్షన్ ఎక్కువ ఉంది యూరోపియన్ నేషన్స్కి. సో డిమాండ్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మన భారతదేశం మాట అంటే మాటే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్,
రీసెంట్గా చైనా అలాగే పాకిస్తాన్ మధ్య సిపెక్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. కారణం ఏంటి? పాకిస్తాన్ అప్పుల్లో కూరుకుపోయింది. అంటే మనకి కనిపించే ఒక స్ట్రాంగ్ కారణం. అప్పుల్లో కూరుకుపోయింది. ఇంకొక $2 బిలియన్ కావాలి రైల్ ప్రాజెక్ట్కి, సిపెక్ ప్రాజెక్ట్లో ఉన్న భాగానికి. సో మాకు ఇవ్వండి అంటే చైనా వాళ్ళు ఇప్పటికే చాలా పెట్టుబడి పెట్టాం, దొబ్బేయండి అంది. అయితే ఇలాగా మాట మీద నిలకడ లేకుండా, ఆ ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేకుండా చాలా చెత్తగా దేశాన్ని మెయింటైన్ చేసే పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంటే, మన భారత్ అలా కాదు ఫ్రెండ్స్. మాట అంటే మాటే. ఇలాగా పలానా తేదీ పలానా టైంకి మీకు మేము గూడ్స్ అందిస్తాము అంటే అదే టైంకి గూడ్స్ అందించడం జరుగుతుంది. సో ఆ నమ్మకమే, ఆ బలమైన కాన్ఫిడెన్సే యూరోపియన్ నేషన్స్ని మన భారత్ వైపు అడుగులు వేసేలాగా చేస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, అమెరికా దగ్గర కన్నా కూడా భారత్ నుంచి వాళ్ళకి ముడి చమురు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అందుకని ఇలా జరుగుతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే, నిజానికి కొన్ని రూల్స్ కారణంగా ఇప్పుడు 2026 జనవరి ఎండింగ్ నాటికి మన భారత్ దగ్గర నుంచి ముడి చమురుని నేరుగా యూరోప్కి పంపించే కొన్ని రూల్స్ అంటే బ్యాన్ దిశగా వెళ్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు యూరోపియన్ నేషన్స్ ఏం చేస్తున్నాయి అంటే, వాళ్ళు ఆయిల్ నిల్వల్ని పెంచేసుకుంటున్నాయి. అంటే ఆయిల్ అనేది పాడవదు. ఓకే, ఖచ్చితంగా వాళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉంది, వాళ్ళకి సప్లై ఎక్కువ కావాలి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉన్న దానికన్నా ఎక్కువ కొనుగోలు చేసేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళు స్టోరేజ్ పెట్టుకుంటున్నారు. సో దీనివల్ల కూడా సడన్గా మన భారత్ దగ్గర నుంచి యూరోపియన్ నేషన్స్ యొక్క కొనుగోలు అనేది ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 70% పైన పెరిగింది ఫ్రెండ్స్. అంటే ఆగస్టు నెలలోనే 70%కు పైగా క్రూడ్ ఆయిల్ కన్సంప్షన్ యూరోపియన్ నేషన్స్కి సంబంధించి మన భారత్ నుంచి కన్సంప్షన్ పెరిగింది. సో ఇది చాలా పెద్ద విషయం భారత్కి. ఎందుకంటే మన భారత్ని ఒంటరి చెయ్యాలి అనుకున్న అమెరికాని మన భారత్ ఒంటరి చేసేసింది. ఎందుకనంటే యూరోపియన్ నేషన్స్ని చూసుకుని అప్పటి వరకు అమెరికా చాలా రంకెలేసింది అనమాట, మా వెనకాల అందరూ ఉన్నారని. కానీ భారత్ అటు రష్యాతోనూ ఇటు చైనాతోనూ మంచి డిప్లొమాటిక్ రిలేషన్స్తో పాటుగా మంచి ట్రేడ్ డీల్స్ని ఏర్పాటు చేసుకోవటము, అలాగే యూరోపియన్ నేషన్స్లో ప్రధానమైన కంట్రీస్ అయిన ఫ్రాన్స్ కానివ్వండి, లేకపోతే జర్మనీ కానివ్వండి, వీటితో మంచి ట్రేడ్ డీల్స్ని ఏర్పాటు చేసుకోవడము, మరోవైపు జపాన్తో కూడా చాలా చక్కని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ టెక్నాలజీ పరంగా రకరకాల ఒప్పందాన్ని కుదించుకోవడంతో అమెరికా ఇప్పుడు ఒంటరిదైపోయింది. అయితే అమెరికా నమ్ముకున్న EU నేషన్స్ కూడా ఇప్పుడు ట్రంప్కి ఎదురు తిరగడంతో ఒంటరి అయింది భారత్ కాదు, ఇక అమెరికానే. పాకిస్తాన్ ఒక్క దాన్ని నమ్ముకుని అమెరికా నిట్ట నిలువున అలా మునిగిపోయిందని చెప్పారు. సో ఈ రకంగా మన భారత్ అంటే మనం చూసినట్టయితే ఈ గూడ్స్ సప్లైకి సంబంధించిన షిప్పులు కనుక చూస్తే దాదాపుగా 2 లక్షల కోట్ల బ్యారల్ ఆయిల్స్ ఇప్పుడు మనకి ఈ EU నేషన్స్కి పంపించే అవసరం ఏర్పడింది అనమాట. సో ఈ రకంగా చూసుకున్నట్టయితే మన భారత్ చాలా తెలివిగా, చాణక్య నీతి అంటారు చూసారా, వందల ఏళ్ల క్రిందట చాణక్యుడు ప్రతి విషయాన్ని కూడా మనకు బోధపరిచాడు. అటువంటి చాణక్య నీతిని మనం పాటిస్తూ చాలా చక్కగా అద్భుతంగా ముందుకు వెళ్తున్నాం అనమాట. సో ఇది చాలా శుభపరిణామం. అంతేకాదు ఫ్రెండ్స్, EU నేషన్స్కి సంబంధించిన కొంతమంది కీలకమైన వ్యక్తులు ట్వీట్ చేశారు. ఏమనంటే, రష్యా ఉక్రెయిన్కి సంబంధించిన గొడవని భారత్ మాత్రమే తగ్గించగలదని, దానికోసం మేము త్వరగా ఎదురు చూస్తున్నామని చెప్పారు. అంటే ప్రపంచ దేశాలు భారత్కి పెద్ద మనిషి హోదా ఇచ్చినట్టే కదా. గతంలో అంటే ఇప్పుడు ట్రంప్ లాగా ఆ సీజ్ ఫైర్ అని ఒక చిన్న వర్డ్ చెప్పేసి నేనే యుద్ధం ఆపానని తిరగట్లేదు మన మోదీ గారు. ఆయన తన పని చేసుకుంటూ నేషన్స్ ఇంట్రెస్ట్ ముందు పెట్టుకుంటూనే ఆయన చాలా గొప్పగా దేశాన్ని కాదు ప్రపంచాన్ని కూడా అభివృద్ధి మార్గంలో నడిపిస్తున్నారు చెప్పండి.